అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనము సంఖ్యాకాండం మనం ధ్యానించుకుంటున్నాం. ద బుక్ ఆఫ్ నంబర్స్, వన్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ లా ఆఫ్ ది మోషే ధర్మశాస్త్రము అనేటువంటి ఆ యొక్క 5 గ్రంథాలలో మనం 4వ గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. సంఖ్యాకాండాన్ని మనము 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సోడస్, అంటే ఆ యొక్క యాత్రకు ఇజ్రాయేల్ ప్రజలు సిద్ధపడేటువంటి సందర్భము. రెండవది ఇజ్రాయేల్ యాత్ర ప్రారంభించారు. ఆ యొక్క మోయాబు మన్యంలోనికి ప్రవేశించే వరకు ఇజ్రాయేల్ ప్రజలు మరి దేవునికి తిరుగుబాటు చేస్తానే ఉన్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతూనే ఉన్నారు, దేవుణ్ణి పరీక్ష చేస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. అంటే వాటిని మనం సింపుల్గా ద రెబీలియన్ ఆఫ్ ఇజ్రాయేలీల యొక్క తిరుగుబాటు అని మనం చెప్పుకోవచ్చు. లేకుంటే ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ఎక్సోడస్. ఇజ్రాయేలీలు ఆ యొక్క అరణ్య మార్గంలో యాత్రలో ఓడిపోయినటువంటి సందర్భాలని మనం చెప్పుకోవచ్చు. దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో లాస్ట్ క్లాస్లో మనము మనం 15, 16, 17 అధ్యాయాలు 3 అధ్యాయాలను చూసుకున్నాం. సో 15వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు మరలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేశాడు. తెలియకుండా చేసినటువంటి పాపములను దానికి పరిహారం ఎలాగూ, తర్వాత తెలిసి చేసిన పాపములకు పరిహారం ఏంటి, తర్వాత సబ్బాతు దినమును వారు అతిక్రమించినట్లయితే వారికి ఎలాంటి శిక్ష వస్తుంది, వారిని నిర్మూలించమని చెప్పాడు, వారిని కొట్టివేయమని చెప్పేశాడు. సో దాని గురించి మనం క్షుణ్ణంగా చూసుకున్నాం. తర్వాత కోరాహు మరియు దాతాను, అబిరాము అనేటువంటి వారు ఒక 250 మందిని పోగు చేసి మోషేకు వ్యతిరేకంగా తిరగబడి లేచారు. మోషే మీతోనే మాట్లాడినా మాతో మాట్లాడలేదా? ఈ సమాజంలో దేవుడు లేడా? ఈ సమాజం అంతా పరిశుద్ధ సమాజమే, మిమ్మల్ని మీరే ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని మరి వారు ముగ్గురు 250 మందిని పోగు చేసి తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపము రగులుకుంది. మోషే దేవుని ఎదుట సాగిలపడి దేవుడు చెప్తాడు, నేను వారిని నిర్మూలిస్తాను, వారిని నాశనం చేసేస్తాను, అలాంటి వారు సమాజంలో ఉండడానికి వీలు లేదు అని అంటాడు. ఇప్పుడు మోషే మొరపెట్టుకుంటాడు, దేవా, ఇజ్రాయేల్ ప్రజలను నువ్వు ఎంతవరకు కాపాడుతూ వచ్చావు, మరలా నువ్వు ఈ ప్రజలు నశింపు చేసినట్లా గొప్ప అపాయం ఉండును అని మరి మోషే వేడుకున్నప్పుడు దేవుడు అంటాడు, అయితే కోరాహు, దాతాను, అబిరాము ఆ కుటుంబం నుండి మీరు దూరంగా వెళ్ళండి, వారిని ఇప్పుడే శిక్షిస్తానంటాడు. అప్పుడు దేవుడు ఆ విధంగా కోరాహు, దాతాను, అబిరాములు వారు ఉన్నటువంటి గుడారములు వెలుపలకు వారు వస్తారు. వారు వచ్చిన తర్వాత వారి ధూపార్తులను కూడా తీసుకొని రమ్మంటాడు. వారి ధూపార్తులను తీసుకొని రమ్మంటాడు. అప్పుడు ఈ ముగ్గురు కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు, ఒక భూమి వారి దగ్గర భూమి చీలిపోతుంది. చీలిపోయినప్పుడు ఆ ముగ్గురు కుటుంబాలు అలాగే సజీవంగానే లోపలికి వెళ్ళిపోతారు, చనిపోతారు. తర్వాత భూమి మరలా మామూలుగా వచ్చేస్తారు. అంత గొప్ప శిక్షను దేవుడు కోరాహు, దాతాను, అబిరాములను తీసుకొస్తాడు. ఆ తర్వాత 250 మంది తిరుగుబాటు చేసిన వారందరికి మీద యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వస్తుంది. ఆ అగ్ని వారిని అందరినీ దహించి వేస్తారు. ఆ తర్వాత మరునాడు ఇజ్రాయేల్ ప్రజలు ఇవంతా చూసిన తర్వాత మోషే, అహరోనులను మరలా వారి మీద నేరం వేస్తారు. మీ వల్లనే 250 మంది చనిపోయారు, కోరాహు, దాతాను, అబిరాము చనిపోయారు, మీరే చంపివేశారు అని అంటారు. అప్పుడు మరలా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తే, దేవుని యొక్క తెగులు వారి మీదకి వచ్చినప్పుడు మోషే మరలా ప్రార్థించగా ఆ తెగులు ఆగిపోతుంది. అహరోను కంటాడు, అహరోను, నీవు ధూపార్తిని తీసుకొని
సజీవులుగా ఉన్నవారు మరియు మృతులైన వారికి మధ్య పోయి నిలబడి ప్రార్థన చేయి అని మోషే చెప్తాడు. అప్పుడు అహరోను అలాగ చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోతుంది. ఆ విధంగా ఇజ్రాయేలీయులు ఓడిపోయిన వారుగా, తిరుగుబాటు చేసి శిక్షను అనుభవించిన వారుగా మనం చూస్తాం. అలాగ ఉండకూడదని మనం చూసుకున్నాం. తర్వాత మరి యొక్క అహరోనుని దేవుడు ఎన్నుకున్నాడు కనుక, కోరాహు నిన్నే ఎన్నుకున్నాడా, మిమ్మల్ని ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా అని ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు మోషే మరి ఇశ్రాయేలు సమాజం అంతటికి కూడా దేవుడు అహరోను ఎన్నుకున్నాడు అని తెలియజేయడానికి ఏం చేస్తాడంటే 12 గోత్రముల ప్రధానులను పిలుస్తాడు. పిలిచి మీరు మీ యొక్క కర్రలను తీసుకొని రండి, మీ రోడ్స్ని తీసుకొని రండి, బ్రింగ్ ఆల్ ఆఫ్ యువర్ రాడ్స్ అని తీసుకొని రమ్మని చెప్పి ఆ రాడ్స్ని తీసుకెళ్ళి ఆ కర్రలను 12 కర్రలను పేర్లు రాసి ఆ ప్రత్యక్ష గుడారం లోపల బలిపీఠం లోపల ఉంచుతారు. బలిపీఠం లోపల ఉంచినప్పుడు మరుసటి రోజు మరలా ఆ కర్రలను బయటికి తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట ఉంచుతారు. ఉంచినప్పుడు అహరోను కర్ర అది పూత పూసి కాయలు కాసి బాదం కర్రలు అనమాట. సో ఆల్మండ్ స్టిక్స్, ఆల్మండ్ రాడ్స్. అప్పుడు అవన్నీ కూడా పూత పూసి కాయలు కాసి చిగురించి అద్భుతంగా ఉంటాయి. మిగతా ఏ కర్ర కూడా, మిగతా 11 మంది గోత్రాల ప్రధానుల కర్రలు అలాగనే ఉంటాయి. సో మోషే అప్పుడు మరలా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తారు, ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నటువంటి అహరోను కాబట్టి ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశమైనది కాబట్టి ఎవరు కూడా తిరుగుబాటు చేయొద్దు అని చెప్తాడు. ఆ విధంగా మోషే అహరోనును దేవుడు ఎన్నుకున్న దాన్ని నిరూపిస్తాడు. సో ఈ విషయాలు మనము పోయిన క్లాస్లో చూసుకున్నాం. సో ఈరోజు మనం 18వ క్షమించండి, ఇది 18వ అధ్యాయము. సో ఈ దినమున మనము మరికొన్ని విషయాలను మనం చూసుకుందాం. సో 18వ అధ్యాయానికి వచ్చినట్లయితే 18వ అధ్యాయంలో దేవుడు లేవీయులకు వారి యొక్క బాధ్యతలను, వారి యొక్క విధులను మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అహరోను, మీ కుమారులు మరి లేవీయులందరినీ కూడా నేను ఎన్నుకున్నాను. పరిశుద్ధ మందిరంలో మరి ఏమైనాను అపవిత్రమైనవి జరిగిన యెడల మీరే ఉత్తరవాదులు, దానికి మీరే బాధ్యత వహించాలి. కాబట్టి ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ మందిరాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచండి. దానిలోనికి అన్యుడు ఎవడు రావడానికి లేదు. అన్యుడు వచ్చిన యెడల వాడు నిశ్చయముగా చనిపోవును. తర్వాత పరిశుద్ధ మందిరంలో, సమాజ మందిరంలో మరి ఆ యొక్క బలులు అర్పించేటువంటి పని, పరిశుద్ధ స్థలంలో నిత్యము ధూపార్తులను వెలిగించే పని, సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి పని, యాజకత్వ పని అంతా కూడా అహరోను, మీ కుమారులు మీరు మాత్రమే చేయాలి. మిగతా లేవీయుడు ఎవడు కూడా అది చేయడానికి లేదు. అయితే ఆ యొక్క పరిశుద్ధ మందిరాన్ని శుభ్రంగా ఉంచే విషయము, తర్వాత ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరిశుద్ధ ఉపకరణములన్నీ మోసేటువంటి పని మిగతా లేవీలు నేను అప్పగించి ఉన్నాను. 3 కుటుంబాలు ఉన్నాయి, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. ఈ ముగ్గురు ఆ పనులు చేయాలి. ఎవరికి అప్పగించిన పని వారే చేయాలి అని చెప్తారు. ఇంకా ఏమంటాడంటే దేవుడు, పరిశుద్ధ మందిరంలోనికి తీసుకొని రాబడేటువంటి అర్పణలన్నీ కూడా మీవే అని అంటాడు. మీకు ఇజ్రాయేలులో స్వాస్థ్యం నేను ఇవ్వలేదు, 11 గోత్రములకు ఇచ్చాను, లేవి గోత్రానికి నేను స్వాస్థ్యము లేదు కనుక నేనే మీ స్వాస్థ్యము అంటాడు. ఐ ఆమ్ యువర్ ఇన్హెరిటెన్స్ అని అంటాడు. కాబట్టి పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలోనికి తేబడే 10వ దశమ భాగం అంతా కూడా మీదే అని అంటాడు. ఐ ఆమ్ యువర్ వేజెస్ అంటాడు. ఐ ఆమ్ యువర్ ఇన్హెరిటెన్స్ అని దేవుడు మరొకసారి వారికి అష్యూరెన్స్ ఇస్తాడు. ఇది తరతరములకు మీకు కట్టడా అని చెప్తాడు. చూడండి 18వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుతుంది. 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెహోవా అహరోనుతో ఇట్లా నేను, నువ్వును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను
మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకుని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారపు ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటి కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావుకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం యొద్దకైనను సమీపింపవలదు. చాలు. సో 7వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆ మీరు చదువు. అన్యుడు సమీపించినట్లా మరణశిక్ష నందును. దానికంటే ముందు దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. సో దేవుడు ఈ యొక్క యాజకత్వపు సేవను లేవీలకు ఇచ్చాడు. లేవీల్లో కూడా అహరోను కుమారులకు యాజకత్వపు సేవనిచ్చాడు. పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో చేసేటువంటి పనిని అప్పగించాడు. నిత్యము దేవుని యొక్క మందిరంలో చేసేటువంటి పనిని అప్పగించాడు. తర్వాత మిగతా 3 వంశములు లేవీల్లో ఉన్నటువంటి 3 కుటుంబముల వారికి వేరే వేరే పనులు అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వారు చేయవలసి ఉన్నది. ఇది మీకు నిత్యము కట్టడ, లేవీలకు నిత్యమైన కట్టడ, ఇది మీరు పాటించాలని దేవుడు వారికి సెలవిచ్చున్నాడు. సో ఆ తర్వాత మనము అయితే దహన బలులు అర్పణ మాత్రము కాకుండా మిగతా పరిశుద్ధ మందిరంలో తీసుకొచ్చే ప్రతి అర్పణలో కూడా మరి అవి లేవీలకు చెందినవే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో అదే లేవీలకు కొన్ని నియమాలను, పరిశుద్ధమైనటువంటి నియమాలను మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ మీలో ఎవరైనాను మరి చనిపోయినటువంటి శవమును ముట్టిన ఎడల వాడు అపవిత్రుడగును. వాడు నీళ్లతో స్నానం చేసి సాయంత్రం వరకు అపవిత్రుడగును, ఆ తర్వాత పవిత్రపరచబడును. అదేవిధంగా ఎవరైనాను మీలో చనిపోయినటువంటి శవమును ముట్టిన ఎడల వాడు 7 దినముల వరకు అపవిత్రుడగును. ఆ తర్వాత 7వ దినమున వాడు తను తాను పరిశుద్ధపరచుకొని నీళ్లతో కడుక్కొని శుద్ధీకరించుకొని సమాజంలోనికి రావాలను అని చెప్తారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పాప పరిహారార్థ బలిని కూడా అర్పించమని చెప్తా ఉన్నాడు. అంటే పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రం చేయవలను. అది పాప పరిహారార్థ బలి. సో ఇక్కడ ఒక ఎర్రని పెయిని కూడా బలిగా అర్పించమని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు అంతగా నేర్చుకునవలసినటువంటి అంశాలు లేవు కనుక మనము ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్దాం. సో 20వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ స్వయముగా మోషేనే ఒక పెద్ద పొరపాటు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అహరోను పొరపాటు చేశాడు. సీనాయి పర్వతం దగ్గర పొరపాటు చేశాడు. ఆ తర్వాత మిరియాము అహరోనులు మోషేకు వ్యతిరేకంగా లేచారు, నిలబడ్డారు. తర్వాత కోరాహు, దాతాను, అభిరాములు మోషేకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. అయితే ఇక్కడ మోషే స్వయముగా ఒక పొరపాటు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ లోకంలో నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనకు క్లియర్గా స్పష్టమవుతుంది. మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు, మరి నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నాకు అతి ప్రియుడు, నాకు స్నేహితుడు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు భయపడనేలా అని అంటాడు. అయితే అదే మోషే పొరపాటు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. అందుకనే మనకు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, 3వ అధ్యాయం 23వ వచనం మనకి జ్ఞాపకం చేస్తే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి భాగంలో మిరియాము చనిపోతుంది. మిరియాము చనిపోయి పాతి పెట్టబడును. వారు కాదేశు అనేటువంటి ప్రాంతానికి వస్తారు. కాదేశ్ బర్నియాలో చాలా చాలా భయంకరమైనటువంటి పొరపాటు అక్కడ జరిగినట్లుగా చూస్తాం. ఇజ్రాయేల్ జాతి చరిత్రలో, ఇజ్రాయేల్ యొక్క అరణ్య యాత్రలో కాదేశ్ బర్నియాలో ఒక గొప్ప మరి ఒక చీకటి అధ్యాయం అని నేను చెప్పుకోవచ్చు.
ఇక్కడ మనం చూసినట్లయితే మిరియాము చనిపోతుంది. మొదటి నెల యందు ఇజ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. మిరియాము చనిపోయినది. మిరియాము ఎందుకు చనిపోయిందంటే మిరియాము మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినది, మోషేకు వ్యతిరేకంగా నిలబడి తిరుగుబాటు చేసింది. అప్పుడే దేవుడు వెంటనే కుష్టి తీసుకొచ్చాడు. అయితే అహరోను పశ్చాత్తాపడిన దాన్ని బట్టి మోషే ప్రార్థించగా ఆవిడ కుష్టు తొలగిపోయినది, కానీ ఆవిడ అరణ్య యాత్రలోనే నశించిపోయినది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మరలా ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. చూడండి 20వ అధ్యాయము 2, 3, 4 వచనాలు, 5 వచనాలు, 2, 3, 4, 5. ఆ సమాజమునకు నీరు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి జనులు మోషేతో వాదించుచు, అయ్యా, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ము ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అగైన్ అండ్ అగైన్ ఇజ్రాయలైట్స్ వర్ రెబెలింగ్ అగైన్స్ట్ మోసెస్ అండ్ అహరోన్ అండ్ ఆల్సో గాడ్. సో ఇక్కడ గమనించండి ఒక మాట, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మోషేను అహరోనులను తిరస్కరించినప్పుడు మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా లేచారు అంటే దాని అర్థం ఏంటంటే వారు దేవునికి వ్యతిరేకంగా లేచినట్లే. ఎందుకంటే మోషే అహరోనులను దేవుడే ఎన్నుకున్నాడు, మోషే అహరోనులను దేవుడు అభిషేకించాడు, మోషే అహరోనులను దేవుడే నియమించి వారి నాయకులుగా, ఒకరిని జాతికి నాయకుడుగా, ఇజ్రాయేల్ దేశం అంతటికి నాయకుడుగా ఉంచాడు. అహరోనునేమో ప్రధాన యాజకుడుగా ఉంచాడు. సో ఇక్కడ వీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మరలా పాత పాటే, మాకు ఇక్కడ తినటానికి భోజనం లేదు, ఇక్కడ తినటానికి నీళ్లు లేవు, మరి గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, ధాన్యములు లేవు, ఈ రుచి లేనటువంటి మన్నాన్ని మేము తింటూ ఉన్నాం. ఒకటే భోజనము, మాకు వేరే భోజనం లేదు, ఇక్కడ నీళ్ళు లేవు, హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ ఫర్ వాటర్ అని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు చేసి మోషే మీద సన్నుకుంటూ ఉన్నారు, మోషే మీద తిరగబడి ఉన్నారు, మోషేకు విరోధముగా పోగేరి అని ఇక్కడ రాయబడి ఉన్నది. సో మేము మా సహోదరులు చనిపోయినప్పుడు మేము చనిపోయిన అంత మేలు, అరణ్యంలో ఇలాంటి చోటకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని తిరుగుబాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి విషయము. ఎన్నో అద్భుత కార్యాలు వారు చూస్తూ వచ్చారు, ఎన్నో మహత్కార్యాలను వారు చూస్తూ వచ్చారు, కానీ మరలా తిరుగుబాటు చేయటం మాత్రం వారు మానలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎన్నోసార్లు వారు అద్భుత కార్యాలు చూశారు, దేవుని యొక్క కష్టమును వారు చూశారు, దేవుని యొక్క మహిమను, షెకేనా గ్లోరీని వారు చూస్తూ వచ్చారు. దాతాను, అభిరామ, కోరాహులకు ఏమైందో చూశారు. బట్ యet Israelites remained same. Unbelief, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, తిరుగుబాటు, దేవుని శోధించడం మాత్రం మానలేదు. సో 6వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా. Dear brothers and sisters, this is one thing we have to learn from Moses. Moshe and Aaron went to the tabernacle of God and they are prostrated before God. They bow down before God. Lord, help us. Again, there is a crisis in the midst of Israel. Have mercy on us. Help us. We cannot lead these people unless you speak to us, unless you guide us in this matter. సాగిల పడటం, సాష్టాంగ పడటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైసిస్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలంటే సాగిల పడాలి. ఎవరి ఎదుట? సమస్య ఎదుట కాదు, దేవుని ఎదుట సాగిల పడాలి.
సాష్టాంగపడాలి, దేవుని వేడుకొనాలి, ప్రభా ఈ యొక్క సమస్యకు నీవే పరిష్కారం చూపుము. ఇట్ కుడ్ బి ఫ్యామిలీ క్రైసిస్, ఇట్ కుడ్ బి అఫీషియల్ క్రైసిస్, ఇట్ కుడ్ బి క్రైసిస్ ఇన్ ద చర్చ్. అది పర్సనల్ కావచ్చు, వ్యక్తిగతం అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, ఎక్కడైనా అవని we should learn to bow down before God and prostrate before God. సో ఈ విషయం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. క్రైసిస్ వచ్చినప్పుడు మోషే సాగిలపడుతున్నాడు, సాష్టాంగ పడుతున్నాడు, ఇమ్మీడియట్ గా సొల్యూషన్ వస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ఒక రహస్యం. ప్రభా, ఐఎమ్ నథింగ్, లార్డ్ ఐఎమ్ నథింగ్, యు బి మై గైడ్, కైండ్లీ హెల్ప్ మీ, గైడ్ మీ అండ్ లీడ్ మీ ఇన్ దిస్ రిగార్డ్ అని దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు, ఆ ఉపద్రవం నుంచి మనల్ని కాపాడతాడు. దట్స్ వాట్ హియర్ గాడ్ ఈస్ టాకింగ్ టు మోసెస్. God told to Moses, చూడండి verse 7 and 8. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నువ్వు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా ఉండండి. దట్స్ వై యూ హ్యావ్ టు రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ, then there is a possibility for committing grave mistakes. సో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేలు సమాజమును పోగు చేయి, బండ దగ్గరికి వెళ్ళు, నీ చేతిలో ఉన్న రాడ్ తీసుకొని బండ దగ్గరికి వెళ్ళు. అప్పుడు వెళ్ళి ఏమంటున్నాడు, వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు అని అంటున్నాడు. యు స్పీక్ టు ద రాక్ ఇన్ మై నేమ్, నా నామములో నువ్వు ఆ బండతో మాట్లాడు అని అన్నాడు. అయితే అంతకుముందు ఇదే విధంగా మరి నీళ్ల సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ బండను కొట్టమన్నాడు. సో మోషే ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి నీళ్లు వచ్చినాయి, జలాలు వచ్చినాయి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఆ బండతో మాట్లాడుము అని అంటున్నాడు. సో కానీ మోషే ఏం చేశాడు చూడండి, అక్కడ తీసుకెళ్ళాడు, జనం ఎదుట నిలబడ్డాడు, ఆ బండ దగ్గర అందరిని పోగు చేశాడు. పోగు చేసి ఏమంటున్నాడు, 10-11 వచనాలు, 10-11 వచనాలు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీరు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చెప్పాడు, బండతో మాట్లాడుము అని చెప్పాడు. యు స్పీక్ టు ద రాక్. బట్ వాట్ డిడ్ మోసెస్ డిడ్? ద్రోహులారా వినుడి, ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపాలని అని చెప్పి ఏం చేశాడు, తన చెయ్యి ఎత్తి ఆ కర్రతో 2 మార్లు ఆ బండను కొట్టాడు, గట్టి కొట్టాడు కోపంతో. అప్పుడు నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి. వారు ఆ సమాజము పశువులు కూడా త్రాగారు. సో వాట్ ఈస్ ద మిస్టేక్ హియర్? ఇక్కడ పొరపాటు ఏంటి? పొరపాటు మాట్లాడమని చెప్తే మోషే ఒక అడుగు ముందుకేసి కర్రతోటి 2 మార్లు కొట్టాడు. సో గాడ్ వాస్ డిస్ప్లీస్డ్. దేవుడు దాన్ని బట్టి మరి సంతృప్తి చెందలేదు. సంతృప్తి చెందక దేవుడు మోషేకి వెంటనే చెప్తా ఉన్నాడు, మోషే, నీవు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. 12వ వచనం. ఇజ్రాయేలీల కన్నుల ఎదుట
నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇద్దరికి చెప్పారు, మోషే అహరోనులకి. మీరు నన్ను సన్మానించలేదు, నా మాటను లక్ష్య పెట్టలేదు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, ద్రోహులారా, ఈ బండ నుండి మీకు మేము నీళ్లు తీసుకురావాలా అని అంటున్నారు. అంటే బండ నుండి మోషే నీళ్లు తీసుకొస్తాడా? బండ నుండి ఎవరు నీళ్లు రప్పించారు? అంతకు ముందు కూడా ఎవరు రప్పించారు? దేవుడే రప్పించారు. ఆ బండ క్రీస్తే. సో కానీ మోషే ఏమంటున్నాడు? ద్రోహులారా, ఈ బండ నుండి మేము మీకు నీళ్లు రప్పించాలని కోపగించుకొని ఆగ్రహించి 2 మార్లు కొట్టాడు. అంటే అక్కడ ఇజ్రాయేలీయుల ఎదుట మోషే దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన సన్మానించలేదు. దట్స్ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. వాక్యం అదే చెప్తా ఉంది. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. అదే 24వ వచనంలో కూడా దేవుడు పరిరులకు చెప్తా ఉన్నాడు. అదే అధ్యాయము 20వ అధ్యాయము 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును, ఎలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసిద్దిరి గనుక నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలీయుల ఎదుట నా పరిశుద్ధతను, ఇజ్రాయేలీయుల ఎదుట ఆ పరిశుద్ధతను మీరు లక్ష్య పెట్టలేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సన్మానించలేదని అంటున్నాడు. తిరుగుబాటు చేశారు కనుక మీరు ప్రవేశింపరు. అహరోను కూడా నశించిపోతాడు అని స్పష్టంగా చెప్పి ఉన్నాడు. కనుక ఆ యొక్క ప్రాంతానికి మెరీబా జలం అని పేరు పెట్టాడు. ఎందుకనంటే మెరీబా అనగా వివాదము. అక్కడ వివాదం రేగింది ఇజ్రాయేలీయులకి మోషేకు అహరోనులకు మధ్య. సో కాబట్టి దానికి మెరీబా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత ఇజ్రాయేలీయులు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇజ్రాయేలీయులు బయలుదేరి ఏదోము గుండా వెళ్ళవలసి వస్తుంది. ఏదోము అనేటువంటిది ఒక దేశము. ఏదోము అంటే ఎవరు? ఏదోమీలు ఎవరు? ఏ వంశస్థులు? యాకోబు బ్రదర్ వాళ్ళ ఏశావు. ఎస్, వెరీ గుడ్. ఏశావు వంశస్థులు. ఏదోమీయులు అనగా ఏశావు వంశస్థులు. ఏదోము అనగా ఎర్రని రోమములు కలిగినటువంటి వాడు, ఎర్రని వాడు లేకుంటే రోమములు కలిగిన వాడు. సో ఈ ఏశావు యొక్క సంతానము. సో వారు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఏదోము గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే అప్పుడు మోషే ఏదోము రాజుకు సమాచారం పంపిస్తాడు. దూతలను పంపించి సమాచారం పంపిస్తాడు. ఇదిగో మేము మీ ప్రాంతం గుండా వెళ్తాం, మేము మీ నీళ్లు త్రాగము, మీ పండ్లను మేము కోసుకొనము, మీ యొక్క పొలంలో దేనిని మేము ముట్టము, రాజమార్గం గుండానే వెళ్తాము, మేము మీ సహోదరులను కదా, దయచేసి మమ్మల్ని వెళ్ళనిమ్ము అని మంచి సమాచారం పంపిస్తాడు. ఒకవేళ మాకు దాహమై మీ యొక్క నీళ్లు త్రాగిన ఎట్లా దానికి వెల చెల్లిస్తామని అంటే ఏదోము రాజు ఒప్పుకోడు. ససేమిరా అంటాడు, లేదు లేదు, మీరు మా యొక్క మార్గం గుండా వెళ్ళడానికే లేదు అని అంటాడు. ఎందుకు అంటారంటే ఆ దినముల్లో మరి రాజ్యం మీదకు రాజ్యం యుద్ధం చేసి గెలిచేటువంటి సందర్భాలు కనుక వారిని ఎక్కడ ఓడిస్తారని. దట్టు ఇజ్రాయేలీయుల గురించి ఆ ప్రాంతం అంతా కూడా తెలిసిపోయింది. ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, మరి అరణ్యంలో అమోరీయులను, అరణ్యంలో యొక్క అమలేకీయులను ఓడించిన విధానం, ఇవన్నీ కూడా ఎర్ర సముద్రం మరి పాయలవడం, ఇవన్నీ వారు విని ఇజ్రాయేలీయులను ఎవరు కూడా వారి యొక్క భూభాగంలో నుండి వెళ్ళనివ్వలేదు. సో అప్పుడు వారు వేరొక మార్గం గుండా వారు ప్రయాణం అయిపోయి హోరు కొండకు వస్తారు. హోరు అనేటువంటి కొండకు వస్తారు. హోరు కొండకు వచ్చినప్పుడు అక్కడ అహరోను తన పితరులతో కూడా చేర్చబడతాడు. 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలే అనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినకపోతిరి. ఇది మనం చదువుకున్నాం. సో అయితే దేవుడు ఏం చెప్తాడంటే, మోషే అహరోను సమయము ముగించబడినది, తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి, బంగారు లోడును చేసిన దాన్ని బట్టి అహరోను నేను తీసుకుంటున్నాను. అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరును అభిషేకించు. అహరోను కుమారుడైనటువంటి ఎలియాజరును మరియు అహరోను
నీవును మీ ముగ్గురు హోరు కొండ పైభాగానికి వెళ్ళండి. పైభాగానికి వెళ్ళిన తర్వాత అహరోను యాజక వస్త్రములన్నీ కూడా మరి ఎలియాజరుకు తొడిగించి ఆ తర్వాత ఎలియాజర్ని అభిషేకించమని చెప్తాడు. చూడండి, ఇక్కడ ఒకే ఒక సందర్భం మనం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మరి అహరోను యొక్క మరణమును దేవుడు మోషేకు తెలియచేశాడు. సో అహరోను కూడా సిద్ధపడ్డాడు. సో అలాగున వస్త్రములు ఎలియాజర్కి ఇవ్వబడతాయి. అక్కడ అహరోను చనిపోతాడు. తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మోషే ఎలియాజర్ వస్తారు. కిందకి వచ్చినప్పుడు ఇజ్రాయేలు సమాజం అంతటికి కూడా ఆ విషయం తెలుస్తుంది. వారు 30 దినాలు అంటే 1 నెల రోజులు సంతాప దినాలుగా వారు ప్రకటించి అహరోను కొరకు వారు విలాపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, తిరుగుబాటు చేసినటువంటి వారందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. అంటే మిరియాము, అహరోనులు ఒకేసారి వెంటనే దగ్గరలోనే వారు ప్రాణములు విడిచారు. కాదేశ్లోనేమో మిరియాం చనిపోయింది. మరి హోరు పర్వతం మీదేమో అహరోను చనిపోయాడు. సో ఇక్కడ మనం మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మనం తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు మన పశ్చాత్తాపడినప్పుడు మన తిరుగుబాటును క్షమిస్తాడు. తర్వాత కొన్నిసార్లు మనం చేసినటువంటి పాపంని క్షమిస్తాడు. దాని యొక్క పర్యవసానాన్ని కూడా దేవుడు కొన్నిసార్లు క్షమిస్తాడు. అయితే జాగ్రత్తగా వినండి. అయితే తిరుగుబాటును దేవుడు కొన్నిసార్లు తిరుగుబాటును క్షమిస్తాడు. మరి ఎక్కువ సార్లు దాని యొక్క పర్యవసానాన్ని మాత్రము వారి మీదకి రప్పిస్తాడు. అంటే మిరియాము అహరోను క్షమించాడు. వారు పరలోక రాజ్యాన్ని నిశ్చయముగా వెళ్తారు. అయితే కనానులోనికి వారిని వెళ్లకుండా మరి వారి మధ్యలోనే వారిని తీసుకున్నాడు. అంటే పాపమునకు జీతము మరణము అనేటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే అది నిత్య మరణము ఉంది, శారీరక మరణము ఉన్నది. నిత్య మరణం అని అంటే వారి ఆత్మలు కూడా నశించి నరకానికి వెళతాయి. శారీరక మరణం అంటే వారి ఆత్మలు రక్షించబడతాయి, వారి ఆత్మలు పరలోక రాజ్యానికి వెళ్తాయి. అయితే వారి శరీరంలో ఈ లోకంలో వారి వెనక రావాల్సినటువంటి శిక్ష వారికి వచ్చింది. వాస్తవానికి మిరియాము, అహరోను, మోషే వీరు నిశ్చయముగా కానానులోని ప్రవేశించవలసిన వారు. వాగ్దాన భూమి కానాను అనగానే మనం పరలోకాన్ని సాదృశ్యంగా చెప్తాం, కానీ వాస్తవానికి అది పరలోకం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వెళ్తున్నప్పుడు మిరియాము, అహరోనులు వారి యొక్క జీవితంలో ముగించబడతాయి. ఆ తర్వాత వారు 21వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఈ యొక్క అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు మరలా తిరుగుబాటు చేస్తారు. ఇజ్రాయేలు ప్రజలు మరలా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసి వారు దేవునికి కోపమును రగులుస్తారు. అయితే ఈ యొక్క మొదటి భాగంలో మనం చూసినట్లయితే కనానీయులు అనేటువంటి వారు మరి ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వారిని ఓడిస్తారు. దేవుని యొద్ద మొరపెడతారు. దేవుడు కనానీయులను ఇజ్రాయేలుకు అప్పగింపగా వారిని అందరినీ కూడా దేవుడు నిర్మూలం చేసేస్తాడు. అందుకని ఆ చోటుకి హోర్మా అనే పేరు పెట్టారు. చూడండి, ఒక పేర్లు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాంతంలో పేరు పెట్టినటువంటి ఆ పేరు, దాని యొక్క అర్థము. హోర్మా అనగా నిర్మూలము, అంటే శత్రువులను దేవుడు, కనానీయులను దేవుడు నిర్మూలించెను అని అర్థం. సో తర్వాత మనం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే మనము వారు ముందుకు సాగిపోతూ హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లారు. మరలా సొమ్మసిల్లిపోయారు. కొంచెము జర్నీ కష్టమైపోయింది. కొండ ప్రాంతం ఎక్కారు. మరలా వారు దిగి మరలా ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ప్రాణములు సొమ్మసిల్లినాయి. ఎదోమీయులు వారిని కనుక అనుమతించినట్లయితే ఆ రాజమార్గంలో గుండా సులువుగా వెళ్ళగలిగారు వారు. అయితే వారు అనుమతించనందువలన వారు తిరిగి దూర ప్రయాణం చేయవలసి వచ్చినది. అప్పుడు సొమ్మసిల్లిపోయారు. సొమ్మసిల్లిపోగానే వెంటనే మరలా వారి పాత స్వభావం బయటకు వచ్చింది. వారి తిరుగుబాటు స్వభావం బయటకు వచ్చింది. వారి యొక్క వ్యతిరేక స్వభావం, సనుక్కునే స్వభావము బయటకు వచ్చింది. అప్పటి వరకు జరిగిన మేళ్ళన్నీ మర్చిపోయారు. సో వారు మరలా అంటున్నారు, 5వ వచనం, 5, 6 వచనాలు.
21వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయిరి. తాపకరమైనటువంటి సర్పములు. తాపకరమైన అంటే వీనమస్, పాయిజనస్. ఓకే, అవి కాటేస్తే ఇక బ్రతకడానికి అవకాశమే లేదు. సో ఈ తాపకరమైన సర్పములను ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడే పంపించాడు. సో ఎందుకు పంపించాడు? వీరు మరలా సనుగుతున్నారు, మరలా సొమ్మసిల్లిపోయి మరలా ఏమంటున్నారు? విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుడు కోపం రగులుకొని తాపకరమైన సర్పమును దేవుడే పంపించాడు. పంపించినప్పుడు చాలా మంది ఆ పాములు కాటుకు చనిపోయారు. చనిపోయినప్పుడు మరలా మోషే దగ్గరికి వచ్చి వేడుకున్నారు. మోషే, మేము యెహోవాకును నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమన్నారు. ప్రార్థన చేయి, మోషే ఈ సర్పంలో మన మధ్య నుంచి తీసివేయమని ప్రార్థన చేయమన్నప్పుడు మోషే ప్రార్థన చేయగా దేవుడు ఏం చెప్తాడంటే, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక పైన ఒక స్తంభం మీద నిలబెట్టమంటాడు. సో ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టమని చెప్తాడు. ఆ విధంగా మోషే దాన్ని చేసి నిలబెట్టినప్పుడు మరి ఆ స్తంభమును ఎవరైతే ఆ స్తంభం మీద సర్పం వైపు ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతురు అని దేవుడు సెలవిస్తాడు. చూడండి 9వ వచనం, 8, 9 వచనం, 9వ వచనం, 21, 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పంను నిదానించి చూచినందున బ్రతికెను. సో ఇత్తడి సర్పంను ఎవరైతే నిదానించి చూశారో వారు బ్రతికారు. చూడండి, దేవుడు వెంటనే సర్పాన్ని కూడా తీసివేయాల. ఇజ్రాయేలు ప్రజలకు బుద్ధి కలగడానికై, దేవుడి యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేయడానికై దేవుడు సర్పాన్ని తీసివేయలేదు, కానీ ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆయన స్తంభం మీద నిలబెట్టించాడు. ఎందరైతే పాము కాటికి గురయ్యారో వారు ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వారు బ్రతికెను అని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇత్తడి సర్పము శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. ఎందరు యేసుని చూశారో వారికి వెలుగు కలిగేది, వారు బ్రతికారు. ఎవరైతే శిలువ వేయబడిన యేసుక్రీస్తు వైపు చూశారో, ఆ వెలుగుని చూశారో వారు పాపులను గ్రహించారు, వారి పాపములు ఒప్పుకున్నారు. యేసు రక్తంలో అప్పుడు దేవుడు వారి పాపములను కడిగాడు, వారి పాపములను కడిగి వారిని రక్షించాడు, నిత్య నరకం నుండి తప్పించాడు. ఒక ఇత్తడి సర్పము, ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పము శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ దినముల్లో ఆ సర్పము చూసిన వారు బ్రతికారు. ఈ దినముల్లో శిలువ మీద యేసుక్రీస్తుని చూసిన వారు శిలువలో కార్చిన రక్తం ద్వారా వారు పాపములు కడగబడి వారు నీతిమంతులుగా చేయబడ్డారు. వారు నరకం నుండి తప్పించబడి జీవములోనికి ప్రవేశించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అలాగ రక్షించబడినటువంటి వారమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను పాపము మరియు మరణముల నియమం నుండి తప్పించి మనను యేసుక్రీస్తు యొక్క జీవము కలిగినటువంటి నియమంలోనికి మనలను నడిపించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. రోమన్స్ చాప్టర్ 8 verse 1 and 2. రోమన్స్ చాప్టర్ 8 verse 1 and 2. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ దినాల్లో ఇజ్రాయేలు ప్రజలను
రక్షించాడు, బ్రతికించాడు. ఈ దినముల్లో ఎందరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారో, ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా మరి ఇశ్రాయేలు ప్రజలు వారు కాపాడబడ్డారు. అక్కడి నుంచి వారు ముందుకు వెళ్ళిపోయారు. బేయేరు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుడు వారికి నీళ్లనిచ్చాడు. ఆ నీళ్లనిచ్చినందుకు వారు ఒక క్రొత్త గీతాన్ని అక్కడ పాడి దేవుని స్తుతించారు. ఆ విధముగా వారు ముందుకు వెళ్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు రాజులు ఎదురవుతారు. సో సమయం లేదు కనుక నేను సింపుల్గా కట్ షార్ట్గా చెప్తా ఉన్నాను. ఇద్దరు రాజులు ఎదురవుతారు. సో అర్నోను అనే ప్రాంతానికి వస్తారు. ఈ యొక్క అర్నోను అనేటువంటి ప్రాంతం ఏంటంటే మోయాబీయులకు, అమ్మోనీయులకు సరిహద్దు ప్రాంతం. జాగ్రత్తగా గమనించండి. మోయాబీయులకు, అమ్మోనీయులకు సరిహద్దు ప్రాంతము. ఒక అర్నోను ప్రాంతంలోకి వచ్చినప్పుడు 2 దేశాల వారు మరి ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తారు. ఒకటి అమ్మోనీయుల రాజు అయినటువంటి సీహోను, రెండో వ్యక్తి బాషాను రాజు అయినటువంటి ఓగు. అమ్మోనీయుల రాజు అయినటువంటి సీహోను, బాషాను రాజు అయినటువంటి ఓగు. సో వీరు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మోషేకు, ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉంటాడు. వీరిద్దరి రాజులను ఓడించి మరి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆక్రమించుకొని స్వాధీనం చేసుకుంటారు. సో మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ యొక్క అమ్మోనీయుల దేశము తర్వాత అర్నోను ప్రాంతాన్ని వీరు స్వాధీనపరచుకోవడం అనేటువంటిది మరలా మనకు న్యాయాధిపతుల్లో వస్తుంది. కాబట్టి అక్కడ మనం దాన్ని వివరంగా చర్చించుకున్నాం. కరెక్ట్గా ఇవే విషయాలు అక్కడ వస్తాయి. సో ఈ విషయాలను గురించి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, డీటెయిల్గా చదువుకుంటాం. సో ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు సాగిపోతూ వారు యాత్రలో నడిచిపోతూ ఉన్నారు. సో ఈ యొక్క 4 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇజ్రాయేల్ లేవీయులకు దేవుడు మరొకసారి వారి బాధ్యతలను తెలియచేస్తూ నేనే మీకు స్వాస్థ్యము, మరి 10వ భాగంలో మీవి అయితే పరిశుద్ధ సమాజ మందిరంలో పరిచర్య విషయంలో ఏమైనాను అపవిత్రత జరిగిన దానికి మీరే బాధ్యులు, మీరే ఉత్తరవాదులు అని వారికి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనము 20వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే మరలా ఇజ్రాయేలు తిరుగుబాటు చేయటం మనం చూస్తా ఉన్నాం. ఇజ్రాయేలు తిరుగుబాటు చేయటం, తర్వాత మిరియాము చనిపోవటం, తర్వాత 20వ అధ్యాయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేయటం మనం చూస్తాం. ఇజ్రాయేలు తిరుగుబాటు మనం చూస్తాం. కాదేష్ బర్నియాలో మరి మోషే పొరపాటును మనం చూస్తాం. మోషే బండతో మాట్లాడమంటే బండను పడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అహరోను ఆయన మరణమొందుతాడు. అహరోను యొక్క సేవా బాధ్యతలు, యాజకత్వ బాధ్యతలు ఎలియాజరుకు దేవుడు అప్పగిస్తాడు. తర్వాత మోషేతో కూడా అంటాడు, నువ్వు కూడా ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించలేవు అని అంటాడు. సో తర్వాత మోషే మరణం కూడా మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఇజ్రాయేలు ప్రజలు దేవుని శోధిస్తూ, తిరుగుబాటు చేస్తూ, ఓడిపోయిన వారుగా, దేవుని శోధించిన వారుగా ఉన్నారు. సో ఈ యొక్క 21వ అధ్యాయం తోటి మనకు 2వ భాగము పూర్తవుతా ఉన్నది. ఇజ్రాయేలీలు నా దేవుని శోధించిన విధానము, ఇజ్రాయేలీల యొక్క ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ఎక్సోడస్, దీంతో ముగించబడుతుంది. ఆ తర్వాత 3వ భాగంలోనికి మనం వెళ్తాం. 3వ భాగంలో ఏముంటుందంటే వారు సిద్ధపాటు, కనాన్లోని ప్రవేశించడానికి ముందు వారు సిద్ధపాటు గురించి ఈ యొక్క 3వ భాగంలో ఉంటుంది. మనం దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం క్షుణ్ణంగా చదువుకుందాం. కాబట్టి ఇది మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే, మనము దేవునికి తిరుగుబాటు చేయకూడదు. దేవుడు మనకేం చేయమని చెప్తే అంతే చేయాలి, అంతకు మించి మనం మీరేమీ చేయకూడదు. మోషే కూడా పొరపాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మనము దేవునికి ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కర్లేని మరి మంచి నాయకులుగాను, బోధకులుగా ఉండాలని దేవుడు, విశ్వాసులుగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించు.